సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. సబ్స్క్రైబ్ మిస్టర్ బి ఛానల్. మిస్టర్ బి ఛానల్ నుండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మ్యాటర్ లోకి వచ్చేస్తే సడన్ గా ఉన్నట్టుండి బాక్స్ ఆఫీస్ దగ్గర, ముఖ్యంగా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక డల్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోయింది. జనరల్ గా సంక్రాంతి సినిమాలు రిలీజ్ కి రావడానికి 2 వారాల ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర వాక్యూమ్ క్రియేట్ అవుద్ది. పండగ సినిమాలు వస్తున్నాయిగా, పండగకి చూసుకుందాంలే అని సినిమాల మీద ఆసక్తి తగ్గించేస్తారు ప్రేక్షకులు ఈ పీరియడ్ లో. అందుకని ఆ టైంలో రిలీజులకు సంబంధించి జాగ్రత్తగా ఉంటారు. అయినా సరే ఎందుకు అలా భయపడాలి, బ్రేక్ చేద్దాం అని ధైర్యం చేశాడు నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీతో. రిలీజ్ కి అయితే ధైర్యంగానే వచ్చారు, కానీ భయం అయితే బ్రేక్ అవ్వలేదు. వాక్యూమ్ సిచ్యువేషన్ కమాండే కనిపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర. సలార్ మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మూమెంట్ ఉంటది. ఆ మూమెంట్ పండగ వరకు ఉండొచ్చు. ఆ మూమెంట్ ను పట్టుకుని మనం కూడా సేఫ్ అయిపోవచ్చు అని డెవిల్ మూవీ టీమ్ ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవుతున్నట్టు కనిపించడం లేదు. డెవిల్ కే కాదు, సలార్ కూడా ఈ వాక్యూమ్ సిచ్యువేషన్ తలనొప్పిగానే మారింది. లేకపోతే వాట్ ఈస్ దాట్, 8వ రోజుకే సలార్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల వరకు షేర్ 2 కోట్ల కిందకి పడిపోయింది. 10 రోజుల ఫ్యాంటాస్టిక్ రన్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత 3 కోట్ల కంటే తక్కువగా, 2 కోట్ల కంటే తక్కువగా షేర్ కనిపిస్తుంది అంటే ఓకే, ఏం పర్వాలేదు అనుకోవచ్చు. ఏం పర్వాలేదు అనుకునే సిచ్యువేషన్ అయితే కాదు ప్రస్తుతానికి సలార్ మూవీది. ఇంకా ఓ 4-5 రోజుల పాటైనా జబర్దస్త్ రన్ అవసరం. లేకపోతే ఆంధ్రాలో సీన్ రివర్స్ అవుద్ది. ఇంకా అక్కడ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి 13 కోట్ల వరకు షేర్ వెనక్కి తెచ్చుకోవాలి. తెలంగాణ వరకు ఓకే, సాటర్డే సండే వచ్చే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోద్ది. మండే నుంచి కంప్లీట్ గా ప్రాఫిట్స్ రన్ ఉంటది నైజాం లో. ఆంధ్రప్రదేశ్ లో అలా కాదు. సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా స్ట్రాంగ్ గా కలెక్షన్స్ కొమ్మాలి సినిమా. మిగతా ఏరియాల్లో బాధ లేదు, బంపర్ ప్రాఫిట్స్ రాకపోయినా బ్రేక్ ఈవెన్, నియర్ టు బ్రేక్ ఈవెన్ సిచ్యువేషన్స్ ఏ ఉన్నాయి ఒక ఆంధ్రప్రదేశ్ లో తప్పించి. హిందీలో కూడా సోగానే బాక్స్ ఆఫీస్ రన్ నడుస్తున్నప్పటికీ హిందీ వెర్షన్ వరకు సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ చేసుకునే పరిస్థితులే కనపడుతున్నాయి. సినిమాకి హిందీ వరకు జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ అరౌండ్ 80 కోట్లు ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే సినిమా 100 కోట్ల నెట్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇంకా రన్ ఉంది హిందీలో సలార్ మూవీకి. 30-40 కోట్ల నెట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. స్మూత్ గానే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది సలార్ హిందీ వెర్షన్ కి. భారీ ప్రాఫిట్స్ ఉండవు. కానీ తమిళనాడులో కూడా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కేరళలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కర్ణాటకలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ఫుల్ రన్ లో కంప్లీట్ అయిపోద్ది అక్కడ కూడా. ఓవర్సీస్ విషయానికి వస్తే మిగతా దేశాల్లో పరిస్థితి అటు ఇటుగా ఉంది, కానీ అమెరికాలో మాత్రం బంపర్ రన్ కొనసాగిస్తుంది సలార్ మూవీ. ఇప్పటి వరకు చూసుకుంటే నియర్లీ $8 మిలియన్ అమెరికా వరకే వసూలు చేశాడు సలార్. ఈ వీకెండ్ లో అమెరికా వరకు $10 మిలియన్ మార్క్ ని టచ్ చేస్తుంది అని నమ్మకమైన ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నాయి. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయే పరిస్థితులే కనపడుతున్నాయి. కానీ సూపర్ ఫాస్ట్ టాక్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అంటే డిసప్పాయింటింగ్ మ్యాటర్ అయిపోద్ది. సలార్ తెలుగు వెర్షన్ ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మ్ చేసింది ఫస్ట్ 5 రోజుల పాటు. ఫుల్ రన్ లో సలార్ తెలుగు వెర్షన్ ఖచ్చితంగా 200 కోట్లకు పైన షేర్ చూస్తుంది. తెలుగు వెర్షన్ గ్రేట్ గ్రాండ్ అనిపించుకున్న ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే మాత్రం అది ఒక బ్లాక్ మార్క్ గానే మిగిలిపోద్ది. సో సలార్ మూవీకి ఆంధ్రప్రదేశ్ లో సెకండ్ వీకెండ్ చాలా కీలకం. చూడాలి సెకండ్ వీకెండ్ లో ఆంధ్రప్రదేశ్ లో ప్రేక్షకుల నుండి సలార్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో. ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 130 కోట్లు ఉంది. ఇంకా 13 కోట్ల వరకు రావాలి సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి. 8 రోజుల్లో టోటల్ గా అన్ని వెర్షన్స్ లో కలిపి రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ గ్రాస్ 500 కోట్లు దాటింది. ప్రభాస్ కెరియర్ లో ఇది 500 కోట్ల సినిమా. ఇంతకు ముందు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సూపర్ స్టార్ కూడా 3 సార్లు 500 కోట్లకు పైన కలెక్షన్స్ చూడలేదు. రెబల్ స్టార్ తోనే ఈ రికార్డు మొదలైంది. ఇకపైన చాలా మంది వచ్చి ఆ క్లబ్ లో జాయిన్ అవుతారు. వాక్యూమ్ సిచ్యువేషన్ ఉంది మార్కెట్ లో, కానీ సలార్ మూవీ ఆ సిచ్యువేషన్ ని తొక్కి పడేయాలి. ఎందుకంటే సలార్ మూవీలో ఉన్నది ఆషా మాషి స్టార్ కాదు, రెబల్ డైనోసార్. కంటెంట్ లో ఉన్న కన్ఫ్యూషన్ వాక్యూమ్ సిచ్యువేషన్ ని డామినేట్ అయ్యేలాగా చేసి డైనోసార్ ని వెనక్కి నెడతాంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ మూవీకి సడన్ గా మూవ్మెంట్ తగ్గిపోవటానికి కారణం ఇదే అనిపిస్తుంది.
ఏంటంటే అది కథ సగమే చెప్పారు, ఇన్కంప్లీట్ ఎండింగ్ ఇచ్చారు, బోల్డ్ అన్ని క్వశ్చన్స్ కి సమాధానాలు లేవు, మధ్యలో కథని ముగిస్తే ముగించాడు కానీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ఇలాంటి క్యూరియాసిటీ మూమెంట్ ని, క్వశ్చన్ ని, ఆసక్తిని పోస్ట్ చేయకుండానే సినిమాని కంప్లీట్ చేశాడు ప్రశాంత్ ని. హీరో శౌర్యాంగుడు అని రివీల్ చేసి వదిలేశాడు, అది సరిపోలేదని అనిపిస్తుంది ఆడియన్స్ కి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న విషయం బాహుబలి 2 వచ్చేంత వరకు ఆడియన్స్ ని హంట్ చేస్తానే ఉంది. ఈ సలార్ మూవీలో అలాంటి హంట్ చేసే మెటీరియల్ రాలేదు ఫస్ట్ పార్ట్ తో. క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలి అన్నది ఆసక్తిగానే ఉంది కానీ సరైన హుక్ మెటీరియల్ లేకపోవటం ఫస్ట్ పార్ట్ లో డిసప్పాయింట్మెంట్ కి కారణం అయింది అని చెప్పుకోవచ్చు. తెలియకుండానే ఈ విషయాలన్నీ సినిమా రన్ కి ప్రతిబంధకంగా మారాయి అని అర్థం అవుతుంది, అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రశాంత్ నీల్ మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు సెకండ్ పార్ట్ తో కంప్లీట్నెస్ వస్తుంది, ఒపీనియన్స్ అన్ని మారతాయని. అప్పుడు ఒపీనియన్స్ మారొచ్చేమో కానీ ఇప్పుడు స్ట్రాటజీ సరిగ్గా లేకపోవటం మూలంగా డ్యామేజ్ అయితే జరుగుతుంది కదా పార్ట్ 1 కి. సెకండ్ వీకెండ్ మాత్రం సలార్ మూవీకి చాలా కీలకం. చూద్దాం సెకండ్ వీకెండ్ లో సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ లేటెస్ట్ గా బయటకు వచ్చింది, కుర్చీ మడత పెట్టి. ఈ పాటకు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చినప్పుడే రచ్చ బిగిన్ అయ్యింది. ఫుల్ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూశారు, ఫుల్ సాంగ్ కూడా బయటకు వచ్చింది. బయటకు వచ్చిన ఆ పాట ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ ని తికమక చేసినట్టే ఉంది. సినిమాకి ఈ పాట మూలంగా ఎంత మైలేజ్ ఉంటది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇన్స్టెంట్ గా మాత్రం ఒక పర్సన్ కి సూపర్ మైలేజ్ వచ్చేస్తుంది. అది ఎవరు అంటే కాలా పాషా. కుర్చీ మడత పెట్టిద్దే ఆ డైలాగ్ ఓనర్. ఆ డైలాగ్ మూలంగా ఆల్రెడీ అతను పాపులర్, ఇప్పుడు ఫేమస్ అయిపోతున్నాడు. రేపు వచ్చే ఎలక్షన్స్ లో నుంచుంటాడేమో అతను కూడా. రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎంపీగా పోటీ చేయొచ్చు. ఎవరు ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తాడు. అంత పాపులారిటీ ఇస్తున్నారు, అంత మైలేజ్ ఇస్తున్నారు ఈ పాటతో. అదే పాషాకి మాత్రం సూపర్ హెల్ప్ ఈ పాట. విపరీతమైన మైలేజ్ వచ్చి పారేస్తుంది. ఆల్రెడీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలా మంది వెంపర్లాడిపోతున్నారు. చాలా పెద్ద మనసు త్రివిక్రమ్ గారిది, సూపర్ స్టార్ మహేష్ బాబుది, గుంటూరు కారం మూవీ టీమ్ ది. సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తికి మైలేజ్ ఇస్తున్నారు, పాపులర్ చేస్తున్నారు అతన్ని. అవసరమే మరి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వెర్రితనం, విచ్చలవిడితనం సూపర్ గా వర్ధిల్లుతాయి సొసైటీలో. అదే కదా అవసరం ప్రస్తుతం సమాజానికి. సరే ఆ మ్యాటర్ పక్కన పెట్టి పాటలోకి వస్తే, పొలిమేర అవతల పోలేరమ్మ జాతర అలాగే ఉంది. జాతర అంటే అమ్మూరు సినిమాలో మాదిరి పూనకాలు తెప్పించేసే జాతర కాదు. జాతరలు జరిగేప్పుడు పక్కన కూడా ఇంకొకటి జరుగుతూ ఉంటాయి, రికార్డింగ్ డాన్సుల జాతర. ఈ పాటకు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చినప్పుడు డీజే మిక్స్ అనిపించింది, కానీ ఫుల్ పాట విన్న తర్వాత అర్థమైంది ఏమిటి అంటే డీజే మిక్స్ కాదు, రికార్డింగ్ డాన్స్ మిక్స్. ఓర్ర మాస్ పాట. ఈ పాట మాస్ డ్యూయట్ లా అనిపించట్లేదు, హీరో హీరోయిన్ కలిసి భోగం మేళం ఆడుతున్నట్టుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎనర్జీతో మహేష్ బాబు, శ్రీలీల కుమ్మి పడేస్తున్నారంటే సూపర్ ఫెంటాస్టిక్ భోగం మేళం ఎక్స్పీరియన్స్ ని ఇచ్చి పారేస్తున్నారు అంతే. ఎర్ర చీర కట్టుకుని జుట్టు విరబోసుకుని పూనకం వచ్చినట్టు ఊగిపోతూ రికార్డింగ్ డాన్స్ ఆడుతుంది శ్రీలీల పాటలో. జనరల్ గా డప్పుల మోతకి పూనకం వస్తుంది, కానీ ఈ పాటలో రికార్డింగ్ డాన్స్ బీట్స్ కి పూనకం వచ్చేసింది హీరోయిన్ కి. ఆ పూనకంలో ఓర మాస్ రొమాన్స్ ఉంది, దాన్ని కంట్రోల్ చేసుకోలేక ఊగిపోతుంది. ఆవిడ్ని కంట్రోల్ చేయాలనో లేకపోతే ఇంకా రెచ్చగొట్టాలనో మహేష్ బాబు కూడా అదే రేంజ్ లో ఊగిపోతున్నాడు. పాట కంపోజిషన్ గానీ డాన్స్ కంపోజిషన్ గానీ కొత్తగా ఉన్నాయి, కొత్త ప్రయోగమే ఇది. శ్రీలీల ఊగిపోతున్న విధానాన్ని చూస్తుంటే ఆవిడ చేతుల్లో వేపరెమ్మలు పెట్టున్నట్టయితే ఇంకా వెరైటీగా ఉండేది అనిపించింది. ఏం అర్థం కాక పాటని 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 4 సార్లు చూస్తే సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్, సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఫీలింగ్ వస్తానే వచ్చింది. అన్నిటికంటే సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏమిటి అంటే ఇది త్రివిక్రమ్ గారి సినిమానేనా, గురూజీ క్రియేటివ్ స్టఫ్ ఏనా ఇందులో ఉంది అన్న మ్యాటర్ ఏమో అనుమానంగానే ఉంది. చివరి దాకా తీసుకొచ్చి డైరెక్టర్ అని నాగవంశీ పేరు వేస్తారేమో అని రీసెంట్ గానే చూసాంగా అలాంటి విడ్డూరం. ఈ పాట అందులో ఉన్న స్టఫ్ చూస్తుంటే గుంటూరు కారం మూవీ కూడా అలాగే జరుగుద్దేమో అని అనుమానం కలుగుతుంది. త్రివిక్రమ్ కి మాస్ సినిమా తీయడం చేత కాదా? ఆయన తలుచుకుంటే ఎలాంటి ఓవర్ మాస్ స్టఫ్ క్లాసిక్ లెవెల్లో ఇవ్వగలుగుతారు. ఆయన రేంజ్ కి తగ్గ కంటెంట్ అయితే ఈ పాటలో ఇంచు కూడా కనిపించట్లేదు. క్రియేటివిటీతో మెస్మరైజ్ చేసే మాంత్రికుడు త్రివిక్రమ్. ఆయన కూడా ఫ్యాన్స్ వీక్నెస్ ని, ప్రేక్షకుల వీక్నెస్ ని క్యాష్ చేసుకోవాలని చూడటం మాత్రం కరెక్ట్ అనిపించట్లేదు. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.